హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షానికి హిమాయత్ సాగర్ లో నీటి మట్టం పెరిగింది. దీంతో 3 గేట్లను అడుగుమేర ఎత్తి 1000 క్యూసెక్కుల నీటిని మూసీ నదిలోకి విడుదల చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. అయితే ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు హిమాయత్ సాగర్ మొత్తం టోల్గా కూడా నిండుకుండలా మారడం చేత 3 గేట్లను ఎత్తారు. 3 గేట్లను ఎత్తేసి సుమారుగా 1000 క్యూసెక్ల నీరు మనం చూస్తున్నాము. 1000 క్యూసెక్ల నీరుని ఇక్కడ నుండి వదిలిపెడుతున్నారు. ఏదైతే ఆ యొక్క కట్ట మనకు కనిపిస్తుంది కదా, అది ఒక ఆ దాని మొత్తం తోదా అది చెరువు కట్ట, దాని కిందనే ఈ యొక్క డ్యామ్ గేట్లు ఉంటాయి. ఆ యొక్క డ్యామ్ గేట్లని వదిలిపెట్టేసి ఇక్కడ నుండి వస్తున్నటువంటి ఏదైతే ఈ నీరు ఉందో ఇది మొత్తం టోల్గా కూడా హిమాయత్ సాగర్ నుండి వస్తుంది. ఇక్కడ నుండి మొత్తం టోల్గా చూసుకుంటే మనము భారీ ఎత్తున రోడ్డుకి ఇరువైపులా ఇక్కడ నుండి మన మూసీ నదికి చేరుతుంది. మూసీ నదికి చేరిన తర్వాత ఈ యొక్క నీరంతా ఇక్కడ నుండి వచ్చేటటువంటి ఈ నీరు ఇక్కడ నుండి వెళ్ళినటువంటి నీరు మూసీ నదికి చేరుతుంది. భారీ ఎత్తున నీటి ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ మొత్తం టోల్గా భారీ ఎత్తున టోటల్గా కూడా వరద నీరు ప్రవహిస్తున్న కారణం చేత ఆ పోలీసులు కూడా అయితే అక్కడ మనం చూస్తున్నాం. అయితే పోలీసులు ఇక్కడ భారీ అయితే ఏర్పాటును కూడా చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కూడా అయితే బందోబస్తును కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. పికెట్ ఏర్పాటు చేశారు. మనం చూసుకుంటే విజువల్లో చూసుకుంటే ఇక్కడ నుండి మూసీ నదికి వెళ్తూ ఉంది. డైరెక్ట్గా స్ట్రేట్గా మనకు కనబడుతున్నటువంటి ఈ విజువల్లో కనబడుతున్నటువంటి ఏదైతే ఇది ఉందో ఇక్కడ ఆ మూసీ నదికి వెళ్ళేటటువంటి క్రమము ఇక్కడ నుండి హిమాయత్ సాగర్ నుండి వచ్చినటువంటి ఈ యొక్క వాటర్ మొత్తం టోల్గా కూడా అయితే ఈ యొక్క మూసీ నదికి వెళ్తూ ఉంది. మనం చూసుకుంటున్నాం విజువల్లో కూడా స్పష్టంగా మనం చూడవచ్చు. విజువల్లో ఈ యొక్క మూసీ నదికి పరవళ్ళు తొక్కుతూ మొత్తం టోల్గా కూడా అయితే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ యొక్క వాటర్ అయితే హిమాయత్ సాగర్ నుండి వచ్చినటువంటి వాటర్ ఇక్కడ నుండి టోటల్గా సుమారుగా మొత్తం టోల్గా 42 కిలోమీటర్ల మేర ఈ యొక్క నాలా మొత్తం టోటల్గా ప్రవహిస్తూ ఉంది. 42 కిలోమీటర్లు చేరిన తర్వాత మొత్తం టోల్గా ఈ యొక్క నాలా మొత్తం అయితే ఈ మూసీ నదిలో కలవడం జరుగుతుంది. మూసీ నదిలో కలిసిన తర్వాత ఈ యొక్క మొత్తం టోటల్గా కూడా అయితే భారీ ఎత్తున మనం చూస్తున్నాం. 1000 క్యూసెక్ల నీళ్లు 3 గేట్లను ఓపెన్ చేశారు. హిమాయత్ సాగర్కు ఉన్నటువంటి 3 గేట్లను ఓపెన్ చేసిన క్రమం లోపల ఈ యొక్క 3 గేట్ల నుండి 1000 క్యూసెక్ల నీళ్ళని మొత్తం టోల్గా కూడా అయితే వదిలిపెట్టడం జరుగుతుంది. కాబట్టి సుమారుగా చూసుకుంటే 42 కిలోమీటర్ల మేర ఈ యొక్క మొత్తం టోటల్గా ఈ యొక్క నాలా ఏదైతే ఇక్కడ నుండి వదిలిపెట్టారో ఇది మొత్తం టోటల్గా కూడా 42 కిలోమీటర్ల మేర అయితే ప్రవహిస్తూ ఉంది అంటూ కూడా అయితే తెలుస్తుంది. దీన్ని ఆధారంగా చేసుకొని మొత్తం టోల్గా మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే ఈ యొక్క హిమాయత్ సాగర్ కానీ ఈ యొక్క ఏదైతే గండిపేట ఈ 2 జంట జలాశయాలు ఏవైతే ఉన్నాయో ఆ 2 జంట జలాశయాలు నిండుకుండలుగా మారాయి. హిమాయత్ సాగర్ నుండి ఈ యొక్క వాటర్ని వదిలిపెడుతున్నారు. 3 గేట్లు వదిలిపెట్టేసి 1000 క్యూసెక్ల నీటిని బయటికి పంపిస్తున్నారు. కాబట్టి ఇక్కడ నుండి ఇదంతా టోటల్గా కూడా వరద నీరు ఎగువన కురుస్తున్నటువంటి వరద నీరు ఏదైతే ఉందో ఆ వరద నీరు మొత్తం టోటల్గా కూడా ఇప్పుడు మూసీ నదిలో మొత్తం టోటల్గా కలుస్తుంది. కాబట్టి ఇంకా 2-3 రోజుల పాటు తెలంగాణకు భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలి అంటూ కూడా ఈ యొక్క మూసీ పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆ మూసీ పరివాహక ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్